జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందనే సామెత. అట్లా చెప్తా ఉంటాడు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది? అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు, అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు. ఏదో అయిపోయింది. ఈ సభాముఖంగా అడుగుతున్న వాళ్ళందరినీ, విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ అని పెట్టిన. అబద్ధాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నాడు. మీ అందరు తెలుసు, ఎన్నికల ముందల నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలామంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని, ఓనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలామంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా. వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతాం. ఇంకా మంగళగిరి నియోజకవర్గ ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను. వాళ్ళు రమ్మని చెప్పా. కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరి గురించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. ఫేక్ జగన్ అంటే అదే కదా. 5 రూపాయలు అన్న క్యాంటీన్, 5 రూపాయలు భోజనం పెడతామని మేము హామీ ఇచ్చాం. అది అమలు చేసాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది? అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు? అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి. వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందరకు వస్తారు, దాతలు ఆదుకుంటారు. ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఎన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.